భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రతి ఆటగాడి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడనే చెప్పాలి భయ్య. సో ఏ ప్లేయర్ బలమేంటి, బలహీనత ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళను మరింత మెరుగైన ఆటగాళ్ళుగా ప్రతిభ కలిగిన యంగ్ క్రికెటర్స్ను ప్రోత్సహిస్తూ టీమిండియాకి యువరక్తం ఎక్కిస్తున్నాడు. అందుకే వన్డే టీ20తో పాటు టెస్టుల్లోనూ భారత జట్టు సరికొత్తగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంతవరకు అంతా బాగానే ఉన్న ప్లేయర్లో మేనేజ్మెంట్లో అతడు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుందని చెప్పాలి భయ్య. సో అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ నితీష్ కుమార్ రెడ్డి అనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ నుంచి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి తప్పుకున్నాడు. చపక్లో టీ20 కోసం ప్రాక్టీస్ చేస్తుండగా ఇంజూరీ కావడంతో అతడు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో పిచ్చి హిట్టర్ శివం దుబేను సెలెక్టర్లు ఎంపిక చేశారని చెప్పాలి భయ్య. అయితే నిన్న మొన్నటి వరకు ఫుల్ ఫిట్గా ఉన్న నితీష్ ఇలా హఠాత్తుగా సిరీస్ మొత్తానికి దూరం అవటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఆస్ట్రేలియా సిరీస్లో బ్యాటింగ్తో పాటు బౌలింగ్ ఫీల్డింగ్ చేస్తూ చురుగ్గా కనిపించినోడు చిన్నపాటి గాయానికి పూర్తి సిరీస్కు దూరం అవడంపై విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఇది టీమిండియా మేనేజ్మెంట్ తప్పని నితీష్తో గంభీర్ ఆడుకుంటున్నాడని కామెంట్స్ అయితే వస్తున్నాయి భయ్య. సో ఆస్ట్రేలియాతో సిరీస్లో నితీష్ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్తో తన 100% ఎఫెక్ట్ పెట్టాడని చెప్పాలి భయ్య. సో దాదాపు నెల రోజుల పాటు ఆడి అలసిపోయాడు. కానీ ఆ తర్వాత ఎక్కువ విరామం లేకుండానే వచ్చి ఇంగ్లాండ్ సిరీస్ ఆడాడు. వయసులో చిన్నోడు కావడంతో వర్క్ లోడ్ అతన్ని ఇబ్బంది పెట్టిందని, అందుకే సిరీస్కు దూరమయ్యాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భయ్య. సో గంభీర్ యంగ్స్టర్స్కు ఛాన్సులు ఇవ్వడం మంచిదే, కానీ వాళ్ళ వర్క్ లోడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఇలాంటివి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి గాయం ఇంకోసారి అయితే నితీష్ కెరీర్కు డేంజర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నితీష్ లాంటి యువ ఆటగాళ్ల విషయంలో గౌతమ్ మరింత ఫోకస్డ్గా ఉండాలని, వాళ్ళ వయసు డొమెస్టిక్ బ్యాక్గ్రౌండ్ను దృష్టిలో పెట్టుకుని ఎన్ని మ్యాచ్లు ఆడించాలి, ఎంత రెస్ట్ ఇవ్వాలనేది డిసైడ్ అవ్వాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్లేయర్ల మేనేజ్మెంట్ పక్కాగా ఉంటే టీమిండియాకు ఎదురుండదని, గాయాల బెడద లేకపోతే జట్టు మరింత బాగా పర్ఫామ్ చేస్తుందని గౌతమ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సజెషన్స్ అయితే ఇస్తున్నారు భయ్య. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.